ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே శరణం. చూస్తూనే 28వ రోజుకి వచ్చేసేసాం. ఈరోజు పాసురం తమ యొక్క స్వస్వరూప ఆవిష్కారం జరుగుతుంది. ఆండాళ్ తల్లి మాకు ఎటువంటి యోగ్యత లేదు, కేవలం నీ అనుగ్రహమే మాకున్న యోగ్యత అని చెప్తుంది. ఇక్కడ పాసురాన్ని చూద్దాం. ఇక రేపు ఎల్లుండి అంటే 29వ పాసురం 30 పాసురాన్ని శాక్తుమరై పాసురాలు అని అంటారు. దాన్ని చూద్దాం రేపు ఎల్లుండి. ఇక్కడ స్వస్వరూప ఆవిష్కారం అన్నమాట. పరమాత్మని మనం ప్రపత్తి చేసేటప్పుడు, ఆయన అనుగ్రహాన్ని కావాలని కోరుకునేటప్పుడు మనలో ఉండేటటువంటి భావన ఎలా ఉండాలి, మన మానసిక స్థితి అనేది తెలియజేస్తుంది ఈ పాసురం. కరవైగళ్ பின் சென்று கானம் சேருந்துண்போம் அறிவொன்றுமில்லாத ஆயர் குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கிங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். కరవైగళ్ పిన్ సెండ్రు. ఏమ్మా, సరే, మీ కోరికన అర్థమైంది, మీకు తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. అయితే దానికి మీకుండేటటువంటి యోగ్యత ఏంటి, అసలు మీరు ఏం సాధన చేశారు, ఏం కష్టపడ్డారు అని అంటే, కరవైగళ్ పిన్ సెండ్రు. మాకేముంది యోగ్యత, మాకు ఏమీ లేదు. పొద్దుటే మేము ఇట్లా అడవులకు వెళ్ళిపోతూ ఉంటాం. అడవులు వెళ్ళిపోవటం, అక్కడ కూర్చొని పశువుల్ని మేపుకోవటం, పశువుల్ని పాలు పితుక్కోవటం, ఉండడం, ఇది తప్ప మాకేం లేవు. అడవులకు వెళ్ళిపోతాం అని అంటే చెప్తున్నారు. ఓహో, మీరు అడవులకు వెళ్తారంటే జ్ఞానులు, యోగులు అందరూ కూడా అన్నింటినీ వదిలిపెట్టేసి అడవులకు వెళ్ళిపోతుంటారు. అదే, చాలా గొప్ప కర్మయోగులే మీరు అన్నారు. అయ్యయ్యో లేదు స్వామి, మేము అడవులకు వెళ్ళేది దేనికి, ఊరికే మేము అక్కడ తిని తాగడానికి వెళ్తున్నాం. మేమేమన్నీ అన్నిటినీ సర్వసంగ పరిత్యాగుల్లాగా జ్ఞాన మార్గంలో తపస్సులు చేయడానికి వెళ్ళటం లేదు. ఉత్తగా పాలు పితుక్కొని బతికేవాళ్ళం మేము అని. ఓహో, పాలు పితుక్కొని బతికేవాళ్ళ అంటే గొప్ప కర్మయోగులు అన్నమాట. మీ మీ కులధర్మం ఏదుందో దాన్ని చక్కగా పాటిస్తున్నారన్నమాట. సరే, దానికి అనుగ్రహిస్తాలి అని అంటే, అయ్యయ్యో లేదు స్వామి, కులధర్మమో పాడా, అది చేసుకుంటే ఏదో కాస్త ధనం సంపాదించుకోవచ్చని చేస్తున్నాం, కులధర్మం అనే భక్తితో మేమేం చేయడం లేదు అంటే, ఈ పాశ్రంలో మనకేం కనిపిస్తుందంటే, ఓహో దీనివల్ల నీకు మోక్షం ఇస్తా, దీనివల్ల నిన్ను అనుగ్రహిస్తానంటే దానివల్ల కాదు, నీ అనుగ్రహమే మాకు కావాలా అంటే కారణము లేని అనుగ్రహం కావాలి తప్ప ఈ రకమైనటువంటి ఒక యోగ్యత ఉంది, నువ్వు ఇది చేశావు కాబట్టి నేను ఇది అది ఇస్తాను అని మాత్రం ఇవ్వకు తండ్రి అని చెప్తున్నారు. ఎంత హై లెవెల్ భక్తి అంటే ఇది మనం నేర్చుకోవాలి. కాబట్టి పాలు పితికేది అది కర్మయోగంగా చేయటంలే అంటే మాకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు అని చెప్తున్నారనమాట. సరే, అరి ఒండ్రు మిల్లాద ఆయర్కులతో కుడి తెలీదు, మేము అసలు కుడి చేత్తో తింటున్నామో తెలీదు, ఎడం చేత్తో తింటున్నామో తెలీదు, అలా ఉన్నాం మేము. అసలు ఎంగిల్ తింటున్నామా తెలీదు, మంగళ తింటున్నామా తెలీదు, మాకు ఏమీ పద్ధతులు లేవు అసలు అని చెప్తున్నారు. అరివి ఒండ్రు ఇల్లాద ఆయర్కులత్తు. ఇంకా పశువులను మేపుతూ అడవుకు వెళ్తున్నాం, కానీ మాకు ఎలా పద్ధతి ఉండాలి తెలీదు, ఎలా నియమంగా ఉండాలి తెలీదు, ఏవి తెలీదు. కానీ మేము శుచి శుభ్రం లేకుండా తిని తిరిగేవాళ్ళం. గొల్ల కులంలో మేము పుట్టాము.
మాకున్నది ఒకే ఒక్క పుణ్యం. ఏమిటో చెప్పనా స్వామి? నువ్వు మా కులంలో పుట్టావే అదే మా పుణ్యం. ఇంకసలు ఏమీ లేదు మా దగ్గర, ఎలిజిబిలిటీస్ ఏమీ లేవు. నువ్వే పుట్టావు కదా, అదే మా పుణ్యం. నీతో మాకు అవినాభావ సంబంధం ఉంది. లోక మర్యాదలు తెలియని వాళ్ళం. ఇది చూడండి, చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் ఒండ్రమిల్లాద గోవింద. ఏ కపటం మాకైతే లేదు, మాకు అసలు తెలియదు ఏమి కూడా. ఉరవేల్ ఉందన్నోడురవేల్ నమకింగ్ ఒజిక్క ఒజియాదు. మాకు ఒకే ఒక విషయం తెలుసు, ఏంటంటే నీకు మాకు ఉన్న సంబంధం తెగగొట్టాలి అనుకున్నా కూడా తెగదది. అంత జీవుడికి పరమాత్మకు ఉన్న సంబంధం అది అని మనం గుర్తించాలి, అది ఉన్నది అని చెప్తున్నారు. உந்தன்னை சிறு பேரழைத்தனவும் సీరియరుడాదే. గోవింద అని పిలిచాం, అది చాలా చిన్న పేరు, దానివల్ల ఏమైనా కోపం వచ్చిందా స్వామి నీకు అని అడుగుతున్నారు. అలాగా చాలా చక్కగా మాట్లాడుతూ ఈవేళ గోపికలు సీరి ఎరుడాదే ఇరైవా నీ తారాయ్ పరై అంటే భగవంతుడి దగ్గర మనం మాట్లాడే విధానాన్ని చెబుతూనే తారాయ్ పరై అనేటటువంటి ఆ వాయిద్యం. ఏంటా వాయిద్యం అంటే మనలో ఉండేటటువంటి దుష్ట కర్మలన్నింటినీ కూడా తొలగింపచేసేటటువంటి వ్రత విధానం అన్నమాట. దాన్ని ఇవ్వు అని అడుగుతున్నారు. ఇక్కడ ఈవేళ పాసురంలో 28వ పాసురంలో స్వామి దగ్గర కూర్చొని వీళ్ళందరూ కూడా కలిపి భోగాన్ని అనుభవిస్తూ నీ అనుగ్రహం మాకు కావాలి, దానికి ఎటువంటి యోగ్యత లేదు, నీవే మా పుణ్యకారకుడివి అని అంటూ ఈరోజు చాలా ఇక అంత అరమరక లేకుండగా విడమరచి స్వామికి చెప్తున్నారు. ఈరోజు పాసురాన్ని ఏమంటారంటే పెద్దలు స్వస్వరూప జ్ఞాన ఆవిష్కారం చేసేటటువంటి పాసురము అని చెప్తారు. అంటే ఏంటి? మాకు ఇది ఉంది అది ఉంది, మేము ఆ గొప్పోళ్ళం ఈ గొప్పోళ్ళం లేదు, మాకు అసలు ఏమీ లేదు. నువ్వు తలుచుకో, ఇవ్వు, నీకు కరుణ కలగాలి, నువ్వు ఇవ్వాలి అంతే అని అంటున్నారనమాట ఈరోజు పాసురంలో. ఇక రేపటి పాసురం రోజు అలాగే 30వ పాసురం 29, 32 పాసురాలను కలిపి శాత్తుమరై పాసురాలు, ఫలశ్రుతి పాసురాలు అంటాం. మనం వింజామర వీచేటప్పుడు చెప్పాల్సిన పాసురాలు, వాటిని చూద్దాం. ఆ 2 పాసురాలను చూడడం వినడం అంటే మొత్తం అంతా తిరుప్పావైని మనం సేవించినట్లు ఫలితం కలుగుతుంది. కనుక మరింత శ్రద్ధగా ఆ పాసురాలలో అన్వయిద్దాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.